కూటమి పాలన మొదలైన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా కొనసాగుతున్న దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల ఆలయాన్ని వాడుకోవడం విచారకరమని అన్నారాయన. పవిత్ర లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న విష ప్రచారాన్ని మరోమారు ఖండించారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వానికి మరోమారు గట్టిగా సూచించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుంటే మరోవైపు లీకుల పేరిట మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్న బాబు మార్క్ దిగజారుడు రాజకీయాలను వైవి సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఏనాడు దేవుడి విషయంలో ఒక్క తప్పు చెయ్యలేదని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేతనైన సహాయం చేయటమే తప్ప తనకు మరొకటి తెలియదని అన్నారు. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఒకవైపు సిట్టు విచారణ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో లీకుల పేరిట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీడీలో విలువైన పనులకు వివిధ సప్లైల కోసం వందల కోట్ల విలువైన టెండర్లు కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. వైఎస్ఆర్సీపీ కీలక నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోన్న అధికార టీడీపీ నేతలు లడ్డూ వివాదాన్ని వైవి సుబ్బారెడ్డి చుట్టూ తిప్పటానికి గత కొన్ని రోజులుగా విపరీతంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరికి పవిత్ర తిరుమలను కూడా వాడుకోవటానికి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కుట్రలపై వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. గత కొంతకాలంగా చంద్రబాబు చేయిస్తున్న దుష్ప్రచారాల వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉండవచ్చని భావించిన వైవి సుబ్బారెడ్డి వాటిని తొలగించడానికి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో నెయ్యిని సరఫరా చేశాయని, ఆ నెయ్యే లడ్డూ ప్రసాదంలో కలిసిందని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు నిజమైతే ఆ తప్పుకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. నెయ్యి పరీక్ష చేసే ల్యాబ్ను తమ పాలనలో బలోపేతం చేశామని, మరిన్ని పరికరాలు అందుబాటులోకి తెచ్చామని, తప్పు చేయాలనే ఆలోచన ఉన్నవారు ల్యాబ్ను ఎందుకు బలోపేతం చేస్తారు అని వైవి సుబ్బారెడ్డి సూటిగా ప్రశ్నించారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏది 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని ఆడిటెడ్కి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్లాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. పైగా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? కల్తీ నెయ్యి ఆరోపణల కేసు నేపథ్యంలో ఈ దర్యాప్తు మొత్తాన్ని 2019 నుంచి 2024 వరకు మాత్రమే కాకుండా గడిచిన 10-15 ఏళ్లకు విస్తరింపజేసి దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను కోరినట్లుగా వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి. సమగ్ర దర్యాప్తుతోనే వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు. టీటీడీ చైర్మన్ గా తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను సాక్ష్యాలతో సహా మరోమారు మీడియాకు వివరించారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి శక్తివంచన లేకుండా కృషి చేయటం జరిగిందని, తాను తన హయాంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, లైట్ డిటెక్టర్ టెస్టుకైనా రెడీ, అది మీడియా సమక్షంలో చేసినా నాకు అభ్యంతరం లేదు అని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.